హాయ్ వ్యూవర్స్, ముందుగా అల్లు అర్జున్ సంబంధించి హ్యాపీ న్యూస్ లాంటి చెప్తా. ఆ తర్వాత అల్లు అర్జున్ సంబంధించి కాంట్రవర్సీ అన్న వేలో సోషల్ మీడియాలో ఏం వైరల్ అవుతుందో చెప్తా. అండ్ ఫైనల్లీ ఈ గద్దర్ అవార్డులకు సంబంధించి 2024 ప్రకటించారు కదా, అందులో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ ఫిలిం లైక్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అల్లు అర్జున్ సంబంధించి ఏ అల్లు అర్జున్ అయితే పుష్ప 2 సినిమా విషయంలో అరెస్ట్ చేశారు. పుష్ప 2 విషయం అందామా, పుష్ప 2 గొడవ అందామా, లేదన్నప్పుడు పుష్ప 2 ఓవర్ యాక్షన్ అందామా, లేదా పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు జరిగినటువంటి తొక్కిసలాట అందామా, కింద కామెంట్లో తెలియచాడు. డిసెంబర్ 3 మిడ్ నైట్ కూడా కొంచెం ఎర్లీగానే అనుకుంటా, అరౌండ్ 9:30 సంజయ్ థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్. మరి కాసేపట్లో అల్లు అర్జున్ వస్తాడు అనగానే మొత్తం జనాలు పోగైపోయారు. అక్కడే రేవతి అనే ఆమె భర్త, వాళ్ళ కూతురు అండ్ ఆమె బిడ్డ శ్రీతేజ్ కూడా ఉన్నారు. అల్లు అర్జున్ వస్తున్నాడు, జనాలు గుమ్మిగూడుతున్నారు, పోలీసులు కూడా వచ్చారు. అయితే అల్లు అర్జున్ ఎప్పుడైతే రూఫ్ టాప్ జీబ్లో కనపడటం జరిగిందో, ఇక ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మొత్తం వచ్చేసారు. దాంతో అదుపు చేయడం వాళ్ళ కాల అక్కడ పోలీసులు కావచ్చు, థియేటర్స్ యాజమాన్యం కావచ్చు, ఆ సెక్యూరిటీ కావచ్చు, అలా మొత్తానికి అల్లు అర్జున్ వచ్చాడు. అల్లు అర్జున్ పై బాల్కనీలోకి వెళ్ళగానే ఆ డోర్ లేయటం, దాంతో మొత్తం లోయర్ బాల్కనీలు రావడం, ఇక అక్కడ ఊహించడానికి తొక్కిసలాట జరగడం. రేవతి తన పిల్లోడిని కాపాడని చెప్పేసి ఆ పిల్లోడి మీద అడ్డుపడింది. దాన్ని రేవతిని మొత్తం తొక్కారు. కిందన పిల్లోడు ఊపిరాడతలే, పైన రేవతి వచ్చేసి చనిపోయిందన్నారు. పిల్లోడిని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అప్పుడు అల్లు అర్జున్ కనుక రెస్పాండే కనుక ఉన్నట్టయితే ప్రాపర్ వేలో అసలు ఎంత దూరం రాకపోయేది. కానీ ప్రాపర్ రెస్పాండ్ అవ్వకపోవడం, కేసు పెడతాం, ఆ తర్వాత సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని చెప్పేసి పోలీసులు అనటం, పోలీసులు వచ్చి మా ఫెయిల్యూర్ కాదు అల్లు అర్జున్ వద్దన్నా వచ్చాడు అనటం, అసలు సినిమాకి పర్మిషన్ లేదే అనటం, ఇవన్నీ కలగలిపి కోర్టులో ఏమైంది మొత్తం చూసాం. ఆ సమయంలో అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఓవైసీ రైస్ చేసిన క్వశ్చన్స్కి రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానానికి అల్లు అర్జున్ వచ్చేసి ఈగో హట్ అయిపోయి ఇంకా వేరే విధంగా మాట్లాడేశాడు. అది కాస్త ఆల్మోస్ట్ టాలీవుడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అన్నట్టు అయిపోయింది. చివరికి ఇప్పుడు ఆ విషయం అంతా మర్చిపోయారు. ఎందుకు? కోర్టులు చెప్పాల్సింది చెప్పారు, బెయిల్ మీద ఆల్రెడీ ఉన్నాడు. ఆల్రెడీ ఇంకా సినిమా వాళ్ళకి సంబంధించి గద్దర్ అవార్డులు ప్రకటన, దానికి తోడు వచ్చేసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండటం, ఇంకా తెలిసిందే కదా, ఇవన్నీ కూల్ అయిపోయాయి. అల్లు అర్జున్ కూడా కండిషన్ బెయిల్ ఉంటే ఆ కండిషన్ కూడా తీసేశారు. హ్యాపీ ఎక్కడికైనా షూటింగ్ చేసుకోవా అని చెప్పారు, కూల్. ఈ మూమెంట్లో ఆయనకి గద్దర్ అవార్డులకు సంబంధించి ఎప్పుడైతే ఉత్తమ నటుడు అని చెప్పి ప్రకటించారో ఫస్ట్ ఆనందించారు అంతా కూడా. ఏమని? నాడు అరెస్ట్ అయ్యాడు, నేడు అవార్డు కొట్టాడు, దీన్ని అవ్వ తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ 120 పోస్టులు పెడుతుంటే, బండి సరోజ్ కుమార్ అని చెప్పేసి నటుడు, దర్శకుడు, నిర్మాత అన్నట్టు అనుకోవచ్చు. అతను ఏకంగా ఒక పోస్ట్ పెట్టాడు, నా సినిమాని అవార్డుల కమిటీకి నేను పంపలేదు. ఎందుకు? నాకు తెలుసు, గతంలో నంది అవార్డులు ఉన్నప్పుడు నిజంగానే కమర్షియల్ సినిమాలకు మాత్రమే వాళ్ళు అవార్డులు ఇచ్చేవాళ్ళు, బాగా హిట్ అయిన సినిమాలకి. అండ్ ఇంకా వాళ్ళ హడావుడి వాళ్ళ కథ ఉండేది కదా, వాళ్ళు తెలిసిన వాళ్ళు అలా ఇచ్చేవాళ్ళు. గద్దర్ అవార్డులని పెట్టారు కదా, సంతోషం, అవార్డు పంపుదామని అనుకున్నా. కానీ ఆ జ్యూరీలో మెంబర్లు ఎవరేంటని నేను చూస్తే అప్పుడు నాకు అనిపించింది, లేదు పేరుకే గద్దర్ అని ఉంటుంది కానీ అవార్డులు మరలా కమర్షియల్ సినిమాలకి వీళ్ళు ఇస్తారనుకున్నాను. అందుకే నా సినిమాని పంపలేదు నామినేషన్స్కి. తీరా ఇప్పుడు వచ్చి లిస్ట్ వచ్చి నాకు చూస్తే ఆల్మోస్ట్ అవే ఉన్నాయి, అందుకే నేను పంపలా. బట్ నా సినిమాని నేను నేషనల్ అవార్డ్స్కి అయితే పంపుతానని చెప్పేసి అంటున్నాడు. సో బండి సరోజ్ కుమార్ అలా అన్నాడు. సోషల్ మీడియాలో చాలామంది ఏంటి ఉత్తమ నటుడు వచ్చేసి అల్లు అర్జున పుష్ప 2 సినిమాక ఎందుకు ఉత్తమ స్మగ్లర్ అని చెప్పేసి అవార్డు ఇచ్చేసేయండి. ఏంటండి జాతీయ ఉత్తమ నటుడు పుష్ప సినిమాకి ఇస్తేనే అంత గగ్గోలు పెడతాం మేము, అండ్ ఏంటి ఇటువంటి అతనికి అవార్డులు ఇస్తారని నేను అంటూ ఉంటే, ఇప్పుడు పుష్ప 2 సినిమాలో వచ్చేసి ఏకంగా పోలీసుని స్విమ్మింగ్ పూల్లోకి తోయటం కావచ్చు, అక్కడ ఆ తర్వాత సుస్సు పోయటం కావచ్చు, ఎంత దారుణం అసలు ఆ సినిమా. ఆ సినిమాలో ఉన్నటువంటి ఒక హీరో క్యారెక్టర్కి అసలు ఎవరైనా అవార్డు ఇస్తారా? అవార్డు ఇవ్వడం అంటే సిస్టర్ని అవమానపరచడం కాదా, పోలీసుని అవమానపరచడం కాదా? ఎలా ఇస్తారండి అసలు అవార్డు? ఉత్తమ నటుడు మళ్ళీ అది కూడా అంటే అప్పుడు మీరు అరెస్ట్ చేయించారు, లేదంటే అతను ఓవర్ యాక్షన్ చేయడం వల్ల అరెస్ట్ అయ్యాడు,
దాన్ని ఇప్పుడు దాని నుంచి దాన్ని డైవర్ట్ చేయాలని కానీ, లేదా అతని ఫ్యాన్స్ని రేపటి రోజు మీకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, ఓటర్లుగా మార్చుకోవాలని కానీ ఇలా చేశారా అండ్ నిజంగా పోస్టులు పెడుతున్నారు. సో వీటి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మనం ఏ రాజకీయ నాయకుల గురించి సినిమాలు తీస్తామో ఆ రాజకీయ నాయకులు అధికారంలోనే ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళ భాగవతం మొత్తం సినిమాలు చూపించాం. బట్ మనకు అవార్డు వచ్చింది అధికార పార్టీ వాళ్ళే. ఎవరు భాగవతమైన సినిమా చూపించాం, మళ్ళీ వాళ్ళ చేతి మీద అవార్డు తీసుకోవాలి. ఇకలో పక్కపక్కలు సంతోషం సార్, థ్యాంక్స్ సార్ అని చెప్పాలి. సినిమా వాళ్ళ దుస్థితి, సీరియస్ సినిమా వాళ్ళ దుస్థితి అది. ఈరోజు అల్లు అర్జున్ సరే దానికి ఇంకా సెపరేట్ ఏం కాదు, ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు అవార్డు తీసుకోవాల్సింది అతను. ఎందుకంటే మొట్టమొదటి గద్దర్ అవార్డులు, ఫస్ట్ టైం గద్దర్ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడు ఆయనకు వచ్చింది. ఉత్తమ నటిమని నివేదా థామస్. సినిమా సూపర్ ఉండిద్ది, 35 చిన్న కథ కాదు, అద్భుతంగా ఉంటుంది సినిమా, చూడండి. తర్వాత ఉత్తమ సపోర్టింగ్ క్యారెక్టర్ వచ్చేసి సరిపోదా శనివారంలో ఎస్జే సూర్యనా, అతను డైరెక్టర్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా, సూర్యకి ఇచ్చారు. ఇక ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ డైరెక్టర్ నాగాశ్విన్ కల్కికే. దెన్ ఉత్తమ రెండో చిత్రం అన్నట్టు పొట్టేలకి ఇచ్చారు. అది తెలంగాణ బేస్డ్ అనుకుంటా, బట్ చాలా శుభసూచకం దానికి ఇవ్వటం. అందులోనే ఉత్తమ సహాయ నటి అన్నట్టు అనన్య నాగల్కి ఇచ్చినట్టు ఉన్నారు. నెక్స్ట్ ఉత్తమ తృతీయ చిత్రం వచ్చేసి లక్కీ భాస్కర్కి ఇచ్చారు. సో ఇతను అన్నట్టు బండి సరోజ్ కుమార్ అన్నట్టు కమర్షియల్ వాటిని ఫస్ట్ థర్డ్లో పెట్టి తెలంగాణకి 1.38 అన్నట్టుగా పొట్టేలకి ఇచ్చారు, అండ్ తెలంగాణలో ఎవరికి 1.38 అన్నట్టుగా అనన్య నాగల్కి ఇచ్చారని అనుకోవాలి. బట్ జూరీ వాళ్ళు వచ్చేసి ఎవరు, దిల్ రాజు లేడా, జయసుధ లేరా, ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ సంబంధించిన చాలా మంది కీలకమైన వాళ్ళు ఉన్నారు. దెన్ పార్షియాలిటీ ఏం లేకుండా పద్ధతిగా ఇచ్చారని అనుకోవచ్చు. సరే వంకలు పెట్టలేట్టు పెడుతూ ఉంటారు. ఇప్పుడైతే మాత్రం అల్లు అర్జున్ విషయంలో మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం సూపర్ అంటున్నారు, మీసం మేలేస్తున్నారు. ఇది కదా మా వాడి స్టామినా అంటే అంటున్నారు. బట్ విమర్శించడం మాత్రం దారుణంగా విమర్శిస్తూ ఉన్నారు. వెళ్ళి అసలు ఆ సినిమాకి పోనీ అందులో ఉన్నటువంటి వేరే క్యారెక్టర్లు ఏం దొరకలేదంటే అసలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు బాబా. సినిమాలో అంత ఇది అంటే సంతోషకరమైన వార్త చెబుతున్నా, నెగిటివ్ చెప్పలేకపోతున్నా. నెటిజన్లు అయితే కొంతమంది ఘోరంగా అయితే పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్ ఇటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటూ అండ్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి గతంలో ఇదే ఇష్యూలో అవార్డుకి వస్తాడంటే ఖచ్చితంగా వస్తాడని నేను అనుకుంటున్నా. రేపు జూన్ 12వ తారీఖున జూన్ 10వ తారీఖున ఇస్తామంటున్నారు అవార్డులు. ఖచ్చితంగా రావాలి. రాకపోతే మరలా అదంతా మళ్ళీ సపరేట్ వేరే విధంగా ఉండేది, మొత్తం నెగిటివ్ వేలో ఉంటుంది. ఒకవేళ ముందుగానే షెడ్యూల్ అయ్యి విదేశాలు కనుక ఉంటే రాలేకపోతే ఆ కన్వే చేసే విధానం ప్రాపర్ వేలో ఉంటే అప్పుడు ఇబ్బంది రాదు. అదర్వైజ్ ఖచ్చితంగా ఇబ్బంది అయితే రావచ్చు. సరే, ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు గద్దర్ అవార్డులకు సంబంధించి చెప్పాను కదా లిస్టు, అది నెక్స్ట్ 2014 నుంచి 2023 వరకు. ఇప్పుడు ఈ అవార్డులు ఏంటి, 2024కు సంబంధించిన అవార్డులు. నెక్స్ట్ 2014, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 ఆ 9 సంవత్సరాలు అవి కూడా ఉన్నాయి కదా. ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ అసలు అవార్డులు ఇవ్వాలా, అండ్ నాకు తెలిసి ఏపీ వాళ్ళు కూడా ఇవ్వాలా. అక్కడ పెండింగ్, ఇక్కడ పెండింగ్. సో ఈ మూమెంట్లో గద్దర్ అవార్డులు అన్నా కానీ ప్రకటించగా ఆ గద్దర్ అవార్డులు ఇస్తాను అనగానే వ్యతిరేకత వచ్చింది. బట్ గద్దర్ ఎవరు కళాకారుడు, సినిమా వాళ్ళు ఎవరో కళాకారులు, అందుకే వాళ్ళకి ఇచ్చే అవార్డులకి ఈయన పేరు పెట్టామని చెప్పేసి అన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే లిస్ట్ మొత్తం మీరు చూడండి. తెలంగాణ మాండలికాన్ని ఎంకరేజ్ చేశారు, తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలను ఎంకరేజ్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా జ్యూరీ మెంబర్స్ న్యాయమే చేశారని నాకైతే అనిపిస్తుంది. అల్లు అర్జున్కి మాత్రం ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం మాత్రం నిజంగా నాకు కూడా అంత నచ్చలేదు. ఎందుకంటే ఆ సినిమాలో అతని పెర్ఫార్మెన్స్ సంగతి ఎలా ఉన్నా కొన్ని సీన్లలో అతను పోలీసులని అతను ఏ రకంగా హ్యాండిల్ చేస్తాడు, ప్రభుత్వాలని డబ్బుతో ఏ రకంగా కొనొచ్చు, ఆ చూపించిన విధానం అనేది ఏదైతుందో ఇప్పుడున్న సిస్టమ్కి చాలా వరస్ట్ అనమాట. అది గతంలో కదా అతను చూపించింది, ఎప్పుడుదా కదా అని అంటే అయినా సరే అటువంటి క్యారెక్టర్కి అవార్డు ఇవ్వడానికి కరెక్ట్ కాదు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు ఇవ్వడానికే వాళ్ళు ఇచ్చి కాక ఇచ్చిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూసి కూడా మరో ఇప్పుడు పుష్ప 2కి ఇవ్వటం అంటే మేబీ రాను రోజులు ఇంకా కాంట్రవర్సీ చాలా వస్తుంది. దీని మీద చూడండి.